ఇంట్లో ఎక్కడున్నా చూపులన్నీ గుమ్మం వైపే ఉండేవి. కానీ ఎదురు చూసి చూసి మీరెంతకి రాకపోయేసరికి పెద్దయ్య అన్ని మెట్లు దిగి మీ దగ్గరకు వస్తే తిప్పి పంపించడానికి మీకు మనసులో వచ్చింది. బయలుదేరండి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. ఎలా తట్టుకోగలరు అనుకున్నారు? పాపం ఇక్కడికి వచ్చి ప్రాణాలే వదిలేయాలనుకున్నారు. అయినా పెద్ద చేసిన తప్పేంటి? తల్లి పిల్లలు అన్నాక ఒక మాట అనుకోరా, మళ్ళీ కలిసిపోరా? అది కూడా ఎప్పుడో కోపంలో ఒక మాట అంటే ఇంకా దాన్ని పట్టుకుంటే ఎలా? పెద్ద దగ్గరే మీకంత పంతం ఎందుకు? ఆపో, నాకే నీతులు చెప్తున్నావా? నీతులు కాదు అమ్మగారు, ఉన్న నిజం చెప్తున్నా. అక్షరం చదువుకోలేదు, నాకే పెద్ద బాధ అర్థమవుతుంది. అంత గొప్ప చదువుకున్నా మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నదే నా బాధ. నోర్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. అది కదమ్మగారు, పాపం పెద్దయ్య. మీరు రాకపోతే ప్రాణాలతో ఉండరు, అర్థం చేసుకోండి. పెట్టవే ఫోను. ఇంకెప్పుడైనా నాకు ఫోన్ చేశావో మర్యాదగా ఉండదు. పెట్టావు. హలో హలో అమ్మగారు, హలో హలో. అడిగాను మేడం, మీ ముద్దుల కోడలు మీతో మాట్లాడాలి అంటే ఇచ్చాను. నోర్మొయ్, ఎవరు కోడలు, ఎవరికి కోడలు? అదేదో బుద్ధి లేకుండా వాగితే నమ్మేస్తావా? ఇంకొక్కసారి ఇలాంటి ఫోన్ కాల్స్ తెచ్చిచ్చావంటే ఇదే నీకిక్కడ ఆఖరి రోజు. వెంటనే ఆ నంబర్ బ్లాక్ చెయ్యి. అలాగే మేడం. ఒకవేళ వేరే నంబర్ నుంచి కాల్ చేసి నాతో మాట్లాడాలన్నా ఇంకెవ్వరితో మాట్లాడాలన్నా ఫోన్ ఇవ్వకూడదు. అలాగే మేడం. అర్థమైందా? వెళ్ళో. ఎస్ మేడం. ఏమైందమ్మా? వాగ్దేవంతో మాట్లాడావా? అయ్యగారి పరిస్థితి అర్థం చేసుకున్నారా? అసలు పూర్తిగా మాట్లాడినిస్తే కదా అర్థం చేసుకోవడానికి. అయ్యగారు పేరెత్తితేనే హక్కి మీద గుగ్గిలం అవుతున్నారు. మాట్లాడుతుంటే మధ్యలోనే ఫోన్ కట్ చేశారు బాబాయ్. అయితే వాగ్దేవమ్మ గారు ఏం మారలేదమ్మా. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అందుకే అయ్యగారు ఆశలన్నీ వదులుకొని అలా డేలా పడిపోయారు. అంతా పైవాడి దయ. Excuse me, madam. పొద్దున్నే అమెరికా అమ్మాయిలా దిగింది, సాయంత్రానికి రాధమ్మ కూతురులా రెడీ అయిందేంటి? రా మ్యాగీ. నన్ను ఆశీర్వదించండి మేడం. లేమ్మా. ఏంటమ్మా, ఏంటి విశేషం? విశేషమే ఉంటుంది నా బొంద. కొత్తగా వచ్చింది కదా, ఏదో కాకా పట్టడానికి అయి ఉంటుంది. అదే మేడం, అమెరికాలో చదువుకున్న ఎంత వినయం, ఎంత విధేయత అంటున్నాను మేడం. అంటే అమెరికాలో చదువుకున్నంత మాత్రాన వినయ విధేయతలు ఉండవని కాదు. బేసిక్గా మీకు ఇలా కాళ్ళ మీద పట్టడం ఇష్టం ఉండదు కదా మేడం. పాపం ఆ విషయం తనకు తెలీదు. పెళ్లి సంబంధం ఏదో కుదురుంటుంది, ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చి ఉంటుంది.
పెళ్లి సంబంధం అంటే ఎవరైనా సిగ్గుపడతారు. సీరియస్గా చూస్తోందేంటి పిల్ల? అదేం కాదాంటీ, నా థీసిస్ కోసం డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా మీద ఓ ప్రాజెక్ట్ చేశాను. ఇదే ప్రాజెక్ట్ నాతో చాలా మంది చేశారు, కానీ నా ప్రాజెక్ట్ మాత్రమే అప్రూవ్ అయిందని ఇప్పుడే ఫోన్ వచ్చింది మేడం. వెరీ గుడ్ మా. థ్యాంక్స్ మేడం. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా మేడం. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యాక నెంబర్ 1 డిజిటల్ ప్రాజెక్ట్ అవుతుంది. పొద్దున్నే ఒక అమ్మాయి ఇంట్లోకొచ్చిందంటే నా కోడలు చెల్లెలు ఏదో చుట్టపు చూపుగా వచ్చింది, వెళ్ళిపోతుంది అని ఎక్కువగా ఆలోచించలేదు. కానీ ఇంకో నంబర్ 1 ఇంటికొచ్చిందని ఇప్పుడే తెలిసింది. నీలాగా నంబర్ 1 స్థానంలో ఉండడానికి ట్రై చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్. నువ్వు చేసిన ప్రాజెక్ట్ కోసం ఎలాంటి హెల్ప్ కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. నంబర్ 1 అన్నావుగా, ఇంకేముంది? ఇప్పుడు మేడం ఏం అడిగినా ఇచ్చేస్తారు, ఏం చేయమన్నా చేస్తారు. ఏమొద్దు మేడం, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. మీరే నా ఇన్స్పిరేషన్. గుడ్ నైట్ మేడం. ఏమడిగినా వద్దంది అంటే అంతకు మించిన ప్లాన్ ఏదో బుర్రలో ఉండుంటుంది. అమ్మాయి అంటే ఇలా ఉండాలే కమరం. అవును మేడం, అమ్మాయిలంటే ఇలా పద్ధతిగా, సాంప్రదాయంగా, పొందిగ్గా, అమ్మాయిలంటే ఇలాగే ఉండాలి మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో పద్ధతి పొందిక కనిపించాయా? నంబర్ 1 కనిపించలేదా? ఆ నంబర్ 1లో ఉండే వెలుగు కనిపించలేదా? అయ్యో, ఎందుకు కనిపించలేదు మేడం? మీరు చెప్పిన నంబర్ 1 కనిపించింది, ఆ నంబర్ 1లో వెలుగు కూడా కనిపించింది. కాకపోతే సాంప్రదాయంలో కూడా నంబర్ 1లా కనిపిస్తోంది అని చెప్తున్నాను మేడం. ల్యాప్టాప్. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ మేడం. ఏదో టంగు స్లిప్ అయినా ఎలాగో 4 మాటలు రాబట్టి మేనేజ్ చేయగలిగాను, గాని లేకపోతేనా అడ్డంగా బుక్ అయి ఉండేవాడిని. ఏయ్ సరసు, సుబులు, వస్తూనే ఉండు. ఇప్పుడే వచ్చారా? అవును సరసు. బామ్మ బాగున్నావా? నేను బాగానే ఉన్నాను సరసు. ఆయన ఒక్కదానివే వచ్చావేంటి? మీ చెల్లేది? చెల్లి తిరునాళ్ళలో ఉంది. నేను దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాను. అయితే ముందే ఉండాల్సింది కదా, ఈ పాటికి దర్శనం అయిపోయి ఉండేది. మా కోసం ఎందుకు వెనక్కొచ్చేసావు? ఒక్కళ్ళమే ముందెళ్ళడం కన్నా 4 అడుగులు ఆలస్యమైనా అయిన వాళ్ళతో వెళితేనే ఆనందం కదా బామ్మ. మా సరసు బంగారం. 4 అడుగులు కాదురా, 1 అడుగు వెనక్కి వేసినా జీవితంలో 100 అడుగులు వెనక పడిపోతాం. అస్సలు డిలే చేయకు, ఇమీడియట్గా అప్లై చేయి. ఏంటి బావా, తల కూడా తిప్పట్లేదు? ఫేస్బుక్లో గర్ల్ ఫ్రెండ్తో ఏమైనా చాట్ చేస్తున్నావా? వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు నాకు ఫ్రెండ్సే లేరు. ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి, ఉన్నదంతా బిజినెస్ ఫ్రెండ్సే. ఒకసారి
చూడొచ్చు కదా బావా. చూడమంటే ఏదో వాల్ క్లాక్ వంక టైం కోసం చూసినట్టు చూసి తల తిప్పేసుకోవడమేనా? చూడు, ఇంత అందంగా లంగావోని వేసుకొస్తే కనీసం బాగున్నానా బాలేనా అని ఒక్క కాంప్లిమెంట్ ఏది లేదు. నీకు మనసు అనేది లేదు బావా. వాట్ మనసా? అది ఏ పని పాట లేకుండా జీవితంలో ఏ లక్ష్యము లేని వాళ్ళు చెప్పే మాట. మనకంటూ గోల్ ఉండాలి, దేనికి చలించకుండా పట్టుదలతో దాన్ని సాధించాలి. అంతేగాని జీవితంలో వచ్చే ప్రతి చిన్న విషయానికి సంబరపడిపోయే వాళ్ళంటే నాకు చిరాకు. ప్రతి చిన్నదానికి సంబరపడిపోయి చప్పట్లు కొట్టే వాళ్ళంటే నాకు చిరాకే బావా. సరే గాని ఈ లంగావనిలో నేను ఎలా ఉన్నానో చెప్పు బావా. నిజం చెప్పనా, నువ్వు అమెరికాలో పెరిగిన దానికి, నీ బాడీ లాంగ్వేజ్కి, నీ చేతి మీదున్న ఆ మోడర్న్ టాటూకి ఈ లంగావోణి ఏమైనా సూట్ అవుతుందా? నీకు మోడర్న్ డ్రెస్లే బాగుంటాయి, అందులో నువ్వు బాగుంటావు. యు నో వాట్ బావా, ఐ హేట్ ట్రెడిషనల్ వేర్. ఏదేమైనా ఆడపిల్ల సాంప్రదాయబద్ధమైన లంగావోణి, పావడ జాకెట్టు, చీర కట్టుకుంటే ఆ అందమే వేరు సుబ్బులు. ఏం చక్క మహాలక్ష్మిలాగే ఉంటుంది. ఒకసారి మన చిన్న చూడు. అక్క అక్క, పావడ జాకెట్ చాలా బాగుంది సరసు. ఎక్కడ కొన్నావు? కొనలేదు సుబ్బులు, నేనే కుట్టా. నువ్వు కుట్టావా? ఎంత బాగా కుట్టావు సరసు, భలే ఉంది, చాలా బాగా కుట్టావు. అస్సలు బాగోలేదని నాకు తెలుసు బావా, కానీ ఇండియాకి వచ్చాను కదా, ఏదో నేటివిటీ కోసం ట్రై చేశా. నీ లైఫ్లోకి రాబోయే అమ్మాయి ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? టు బి వెరీ ఫ్రాంక్, ఇంకా అంత దూరం ఆలోచించలేదు మ్యాగీ. కానీ అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడూ అందరికంటే ముందే ఉండాలనుకునే అమ్మాయి కావాలి. తన కోసం తను ఆలోచించుకోవాలి, తన కోసమే తను బ్రతకాలి. లైఫ్లో తనకంటూ ఒక గోల్ ఉండాలి. అది సాధించడం కోసం దేనికైనా తెగించాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. అలాంటి నంబర్ 1 అమ్మాయి కావాలి. అసలు నా లైఫ్లోకి వచ్చే అమ్మాయికి ఉండకూడని క్వాలిటీ ఏంటో తెలుసా? ఈ సొసైటీలు, సోషల్ సర్వీసులు అంటూ ఉన్న పనులని మానుకొని వాళ్ళ కోసం వీళ్ళ కోసం సంబంధం లేని విషయాల్లో తలదూర్చి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం, చిరాకు. నాలా బాగా చదువుకొని నా స్టేటస్కి తగ్గ అమ్మాయి అయి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆచుగుద్దినట్టు మా వాగ్దేవి మేడంలా ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు? అనవసరంగా నేను గుడికి తీసుకొచ్చాను. వచ్చినప్పటి నుంచి నా ప్రాణాలు తీస్తున్నావు. ఆపుతావా, 4 తగిలించమంటావా? ఎందుకు చిన్నపిల్లని కూడా చూడకుండా కోపడుతున్నావు? ఏం చేయమంటావమ్మా? గుడికి తీసుకెళ్ళమని గోల్ చేస్తే దీని కాళ్ళు తిన్నగా లేకపోయినా కష్టపడి ఇంత రద్దీలో తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ఆకాశ దీపం పెట్టాలని గొడవ చేస్తోంది. పోనీ ఎవరి చేతైనా పెట్టిద్దామంటే దానికే ఒప్పుకోదు. అందరూ పెడుతున్నారు, నాకు కాళ్ళు లేకపోతే నేను పెట్టలేనా? కాళ్ళు లేకపోతే ఏంటక్క, దీపం పెట్టాలన్న సంకల్పం ఉంది కదా. సరసు, మనకెందుకే, వెళ్దాం పదా. అరే పాప అంత ఆశపడుతుంటే మనకెందుకంట వింటే. పాప, ఆకాశ దీపం పెడతావా? పాప, ఆకాశ దీపం వెలిగించు.
ఇదిగో తాడు, ఫస్ట్ నువ్వే లాగు. అక్షరాలు రాని తల్లి లక్షణాలలో ఆ అమ్మతనము పంచి పెట్టు అమ్మవారులే. చూడు చూడు ఈ వేడు కంట పసిడి రాగాల పంట ప్రేమ దీపాల వెలుగులా. మమత ముందు మనులు అన్ని ఎంత చిన్నవంటూ చూపగా. బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే. అంత వింత నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే. ఋతువులన్నీ పోత పోసి బ్రతుకు చీరనేచినట్టుగా. మేడం, రాహుల్, స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ మేడం. స్పెషల్ ఆర్డర్ మీరు చేయించిన పెన్. ఇలాంటి పీస్ ఒక్కటే ఉంటుంది. ఎలా ఉంది మేడం? నైస్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకు బాగోదు? ఓన్లీ 1 పీస్. ఇప్పుడు నంబర్ 1 చేతిలో, తప్పకుండా నచ్చి తీరుతుంది. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. గుడ్ నైట్ బాబు. యా, గుడ్ నైట్. విశ్వభారతి విద్యారత్న శ్రీమతి విక్రమనేని వాగ్దేవి. వావ్, గ్రేట్ మేడం. ఇలాంటి అవార్డ్స్ ఎన్నో త్వరలోనే మీ చిన్న కొడుకు కూడా రాబోతున్నా మేడం. ఎస్ మై సన్, ఐ నో మై సన్స్ కేపబిలిటీస్. ఇంతకన్నా గొప్ప అవార్డ్స్ ఎన్నో వస్తాయన్న నమ్మకం నాకుంది. అమెరికా వెళ్ళావు కదా, ఎంతవరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్? సక్సెస్ మేడం. కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియాలో ఒకే చోట ఎక్కువ మొత్తంలో అగ్రికల్చరల్ ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ దొరికితే యూ డోంట్ బిలీవ్ మేడం, అతి చిన్న వయసులో ఒక బయోఫార్మా ఇంటర్నేషనల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని అవుతాను. అండ్ ఆ కంపెనీలో 40% షేర్స్ నా సొంతమవుతాయి. దట్స్ రియలీ గ్రేట్ న్యూస్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్స్ మేడం. కానీ కానీ ఏంటి రాహుల్, మనం అనుకున్నది సాధించడంలో కానీలు కారణాలు ఉండకూడదు, కంప్లీషన్స్ మాత్రమే ఉండాలి. ఇంతకీ నీ కానీకి కారణమైన ఆ ఛాలెంజ్ ఏంటి? ల్యాండ్ మేడం. అంత ఎక్కువ ల్యాండ్ ఒకే చోట దొరకడం చాలా కష్టం. ఒక్కవేళ దొరికినా ఎంతో మంది రైతులు ఉంటారు. అందరినీ ఒప్పించడం అనేది అగైన్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు అన్నీ అయిపోయాయి. పర్మిషన్స్ తెచ్చుకునేసరికి ఈ ప్రాజెక్ట్ చేజారిపోతుంది. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టే వర్కౌట్ చేస్తే కంపెనీ వాళ్ళు అంత షేర్ ఇస్తా ఉన్నారు. ఇట్స్ ఎ బిగ్ డీల్. యా, నో డౌట్, ఇట్స్ రియలీ వెరీ బిగ్ డీల్. కానీ మన దగ్గర కూడా అంతకన్నా ల్యాండ్ లేదు. పోనీ రైతుల దగ్గర తీసుకుందాం అంటే నువ్వు చెప్పిన కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. దెన్ వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? నిజానికి అంత ల్యాండ్ మన దగ్గరే ఉంది మేడం. మన దగ్గర అంత ల్యాండ్ ఎక్కడుంది? మన దగ్గర అంటే తాతయ్య దగ్గర, మన ఊళ్ళో. నో మేడం, ఏం మాట్లాడుతున్నావు రాహుల్? అంటే ఇప్పుడు వెళ్ళి ఆ ముసలాయన దగ్గర మీ పొలాలు ఇవ్వండి అని చేయి చాపంటావా? ఆ ఇంటితో ఆ ఊరితో ఎప్పుడో సంబంధాలు తెగిపోయాయి. మళ్ళీ ఆ గడప తొక్కే సమస్య లేదు.